ఒక అందమైన పచ్చని అడవిలో పిక్కు అనే చిన్న పాండా ఉండేది. పిక్కుకి రెండు విషయాలు చాలా ఇష్టం: రుచికరమైన తిండి తినడం మరియు స్నేహితులతో ఆడుకోవడం. ఒక ప్రకాశవంతమైన ఉదయం పిక్కుకి ఒక మంచి ఐడియా వచ్చింది. మనమంతా రెయిన్బో పిక్నిక్ చేద్దాం అని తన చిన్న చేతులు చప్పరించాడు. అతను తన స్నేహితులను పిలవడానికి వెళ్ళాడు. మొదటగా మిమీ అనే పిల్లిని కలిశాడు. మిమీ, నా పిక్నిక్కి వస్తావా? మిమీ మృదువుగా మ్యావ్, నేను తెల్లని పాలు తీసుకొస్తాను అంది. తర్వాత టోటో అనే తాబేలు, టోటో నువ్వు రా. టోటో నవ్వుతూ నేను ఆకుపచ్చ లెట్టూస్ తీసుకొస్తాను అన్నాడు. తర్వాత కికి అనే కోతి, నేను పసుపు రంగు అరటిపండ్లు తీసుకొస్తాను అంటూ చెట్టుపై ఊగింది. తర్వాత బెల్లా అని కుందేలు, నేను నారింజ రంగు క్యారెట్లు తీసుకొస్తాను అని ఆనందంగా చెప్పింది. చివరగా రాకీ అని గువ్వ, నేను ఎరుపు యాపిల్స్ తీసుకొస్తాను అని కూత పెట్టింది. అందరూ పెద్ద చెట్టు కింద కూర్చున్నారు. మన రెయిన్బో చూద్దాం అని పిక్కు అన్నాడు. ఎరుపు యాపిల్స్, నారింజ క్యారెట్లు, పసుపు అరటిపండ్లు, ఆకుపచ్చ లెట్టూస్, తెల్లని పాలు. వావ్, ఇది రెయిన్బో పిక్నిక్ అని అందరూ సంతోషంగా అరచారు. వాళ్ళు కలిసి తిన్నారు, నవ్వారు, ఆటలాడారు. తిన్న తర్వాత పిక్కు అన్నాడు, స్నేహితులతో పంచుకుంటే అన్నీ ఇంకా ఆనందంగా ఉంటాయి. మిమీ పిల్లి అతని దగ్గరగా వాలింది. నిజమే పిక్కు, ఇది బెస్ట్ డే అంది. సూర్యుడు అస్తమిస్తూ ఆకాశాన్ని రంగులతో నింపాడు. వారి పిక్నిక్ లాగే అందరూ సంతోషంగా తమ ఇళ్లకు వెళ్లారు.